రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేవు, చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే సైకో గత 5 సంవత్సరాలు పరిపాలనలో శాంతి భద్రతలు కాదు కదా, కనీసం లేడీస్ బయటికి రావడానికి భయపడే రోజుల్లో ఉండయి అనుకునేవాళ్ళు ఒకప్పుడు. అసలు మగవారి కూడా బయటికి రావడానికి భయపడి ఇళ్లలో దాక్కున్న రోజులు ఉన్నాయి అయ్యగారి 5 సంవత్సరాల పరిపాలనలో. అలాంటి మహా మనిషి పాపం లెగితే మర్డర్ లేకపోతే నిద్రపోడు, రక్తం రుచి చూడపోతే అన్నం తిండు, ఏమి ఎక్కడన్నా మానవంగా జరగకపోతే అతను నవ్వు రాదు, ఎక్కడన్నా మర్డర్లు జరగకపోతే నవ్వు రాదు, ఎక్కడన్నా చిన్నపిల్లల్ని రేపులు చేయకపోతే అతనికి సంతోషం ఉండదు. ఇలాంటి సైకో మెంటాలిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడాడనే కదా అతన్ని ఈ రాష్ట్ర ప్రజలు బొందబెట్టారు. అయినా సిగ్గు లేదు, సిగ్గులేని మాటలు మాడుతూ ఉంటాడు. పద్దాకులు నేను లెగితే మగవాడిని, నేను లెగితే మనిషిని కాదన్న టైపులో ఎప్పుడో అమావాస్యకి పూర్ణానికి వస్తాడు, ఎప్పుడెప్పుడో వచ్చి ఏదేదో సొల్లు వాగుళ్ళు అవుతూ ఉంటాడు. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో జరిగిందేంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు అంతా దగ్గర బంధువులు వాళ్ళకి ఏదో కొంత తగాదా ఉండి ఆ తగాదులో ఇతను ఏదో మాట్లాడాడని చెప్పని ఏదో 4 పోయి కొట్టుకునేదలికి అతను తగిలి చచ్చిపోయాడు అతను. దానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి పరిటాల గారికి, పరిటాల కొడుక్కి, పరిటాల సుంటి గారికి ఇతను అంటగడతమే చాలా తప్పుడు విధానం. ఇంకోటి, ఇతనికి ఎక్కడన్నా చూడండి, ప్రజలు ఎక్కడన్నా మర్డర్ జరిగిందా, ఎక్కడన్నా ఎవరన్నా వాళ్ళు పొడుచుకున్నారా అంటేనే ఇతను బెంగళూరు నుంచి బయటకు వస్తాడు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ వేసుకుని వచ్చాడు. అయినా నువ్వు చచ్చిపోతే పలరీయడానికి వచ్చిన వాడివి, ఆ జన సమీకరణ ఏంటి? వేల మందిని సమీకరణ చేసి నువ్వు వాడు బొంద అభిమానంతో వస్తే ఎదవ మరి సిద్ధం సభల్లో మొత్తం అడిదిప్పి వీడియోలు చూపించి జనాన్ని 500-1000 రూపాయలు ఇచ్చి తోలిచ్చి జనాన్ని తోలిచ్చి సభలు చూస్తే 4 సభలు చాలు మాకు ఈ రాష్ట్రంలో గెలవడానికి అని చెప్పని ఈ ఓకటి దుంపడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఇలా బ్యాచి మాజీ మంత్రులు, ఇలా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరు కలిసి చేస్తే ఏమైంది? 11 సీట్లు పడిపోయారు. సిగ్గుండొద్దు, ఇప్పుడు కూడా సిగ్గుండాలా. ఆ వచ్చిన వాళ్ళు ఏమని చెబుతున్నారు? మాకు 500 ఇచ్చారండి, బిర్యానీ ఇచ్చారండి అని చెబుతున్నారు. మీకు సిగ్గుండొద్దురా అసలు. నువ్వు వచ్చిందేంది? చచ్చిపోయిన శవాన్ని వాళ్ళ ఇంట్లో చూసి పలరీయడానికి వచ్చావు. ఏది ఎప్పుడో కాల్ చేశారనుకో అతన్ని, ఎప్పుడో వచ్చావు. ఇప్పటికి వచ్చినోడివి మంచిగా మాట్లాడు. నీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఒక 50 లక్షలు ఇవ్వు. నీ పాప సొమ్ము ఏమైద్ది? లక్షల కోట్లు దొబ్బి ఆ లండన్లోనో అమెరికాలోనో ఎక్కడో దాచిపెట్టుకోవడం ఎందుకు? ఇవ్వు, ఏమైంది? నువ్వు మంచిదేగా ఇస్తే. అలాంటి పనులు చేయకుండా నువ్వు ఈ రాష్ట్రం ఎంతో క్రమశిక్షణతో సంవత్సరం నుంచి హాయిగా ప్రజలు స్వేచ్ఛాగాళ్ళు పీల్చుకుంటూ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్లే మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, కూటమి పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి డైరెక్షన్లో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే నీలాంటి సైకో బ్యాచ్ ఈ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే మాటలు ఇవి కాదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంట. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారంట. పోసాని కృష్ణమురళిని 45 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారంట. ఇంకా చూస్తే కనుక ఎవరిని ఇప్పటికీ బయటికి రాకుండా ఉన్నదైతే కనుక బోరిగడ్డ అనిల్ గురించి మాట్లాడలేదండి, అది వేరే విషయం. ఇంకో పక్కన చూస్తే నందిగాం సురేష్ 145 రోజులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇదేమి ప్రభుత్వం? పోలీసులందరూ తొత్తుల్లాగా పనిచేస్తున్నారు, వాళ్ళు గుట్టలొప్పదెత్తా అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఇతను పోలీసు రాజ్యం పోలీసు లాఠీలతో నడిపాడు 5 ఏళ్ళు. పోలీసు సోదరుల్ని, ఎస్సీలని, ఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీలని మొత్తాన్ని సంకనాకిచ్చింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని బ్యాచి. ఇలాంటి సైకో మనస్తత్వం గల్లోడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. బట్టలు తీస్తాను. ఏమి నీకు అసలు అంత హుషారేంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు బయటకు రాగానే పోలీసులు బట్టలు తీస్తే ఏంది? వాళ్ళు బట్టలు తీస్తే ఏం చూద్దాం అనుకుంటున్నావు? నీకు ఉందే వాళ్ళకు ఉండేది? అంత బాధ ఏంది నీకు? వాళ్ళు బట్టలు తీసి నువ్వేం చూద్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నేను అసలు పిచ్చోడు అనుకుంటున్నారు ప్రజలు. ఈడేంద్రలో లెగితే బట్టలు తీస్తాను అంటున్నాడు. అది కూడా పోలీసు వ్యవస్థ, పోలీసు సోదరులని అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు సిగ్గులేని మాటలు.
జనాల్లో వస్తున్న సామాన్య ప్రశ్న అడుగుతున్నా అండి, నన్ను తప్పుగా అనుకోవద్దు మీరు. చెప్పండి. వల్లభనేని వంశీ అందగాడు అంటున్నాడు, కొడాలి నాని అందగాడు అన్నాడు, దేవినేని అవినాష్ అందగాడు అన్నాడు. ఈ మగాళ్ళని అందగాడని పొగడతా మళ్ళీ ఇంకో పక్కన ఏది అక్కడ ఉన్న ఎస్ఐ బట్టలు ఉపదేస్తానని మాట్లాడుతుంటే ప్రజలు విచిత్రంగా మాట్లాడతారు. అసలు ఏందంటారు ఈ మగాళ్ళ అంత చందాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం? ఇమీడియట్గా భారతిరెడ్డి గారు అతనికి సైకో హాస్పిటల్ తీసుకెళ్ళి, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి పరీక్షలు చేయించాలా. అప్పుడైతే పోద్దని చెప్పని రాష్ట్ర ప్రజలు అనుకుంటూ నవ్వుకుంటా ఉన్నారు. నేను అంటలేదయ్యో, నేను అంటలా, రాష్ట్ర ప్రజలు అంటున్నారు, ఎక్కడ పోయినా అంటున్నారు. అసలు మీ వాళ్ళే అంటున్నారు, మా ఎన్జిఓస్ కాలనీ సెంటర్లోనే మీ బ్యాచ్ అంటున్నారు. ఇదేంది మా సైకో జగన్మోహన్ హృదయారేడైంది, పదవ భాగంగానే ఏమన్నా పిచ్చెక్కింది అయింది, ఇలా మాట్లాడుతున్నాడు ఏందని చెప్పని నీకు ఓట్లు వేసిన ప్రజలే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకో. అయినా నువ్వు ఆడికి వెళ్ళి లెగితే నేను మనిషిని కాదని చెప్పని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావేంది? పాపం సుధాకర్ యాదవ్ గారు ఎస్ఐ గారు లేనిపోని అతని మీద చెప్పడమైంది. అతను బాగా రాడు దించాడుగా, మగోడు వాంచత్, మీసం నలేశాడు, మగోడు వాంచత్. అది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మాట్లాడిన ఏకైక పోలీసు సింహం అంటే, 4వ సింహం అంటే సుధాకర్ యాదవ్ గారు. వాట్సాప్ నీకు శాల్యూట్ చేస్తాం సుధాకర్ గారు. ఇలాంటి దుష్టుల్ని మీలాంటి మొత్తం బయటకు వచ్చి ఒక్కొక్కడికి మీరు బట్టలు ఉప్పదిస్తే వాళ్ళకి సిగ్గొచ్చిద్ది. మాజీ ముఖ్యమంత్రి అయినా, మాజీ మంత్రులైనా, ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే అనవసరంగా నోరు పారేసుకుంటే ఒక్కొక్కరు తాడ తీయండి, అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడా, కూటమి ప్రభుత్వం చెప్పిందా అని చెప్పని మీరు ఉపేక్షించొద్దు. ఒక్కొక్కరిని బట్టలు పొదీసి మీరు గనక రోడ్ల మీద నడిపిస్తే ఇలాంటి ఎదవలు రారు. హెలికాప్టర్ తీసుకొచ్చి దించి ప్రజల్ని అందరినీ ముందు పోపించిన కొంతమంది సైకో ఎదవల్ని ఆడ తీసుకొచ్చి వాళ్ళ మీద దాని మీద దొమ్మి చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదు, అదేంది ఇదేని చెప్పని చెప్పడానికి ప్లాన్ చేసిన ఈ సైకో బ్యాచ్కి ఒకటే వార్నింగ్, ఏమయ్యా హెలికాప్టర్ను అది లాగారు ఇది లాగారు, హెలికాప్టర్లో పోలేకపోయాను అని చెప్పి అన్నావు. ఆల్రెడీ మీకుండా ఇన్ఛార్జి వీళ్ళంతా ఏం చెబుతున్నారు, నువ్వు మామూలుగా రోడ్డు మార్గాన ఊరేగింపుగా శవాన్ని ఊరేగించినట్టు ఊరేగించుకుంటూ వెళ్తాము అని చెప్పని వాళ్ళు చెబుతున్నారు. మరి నువ్వు ఏదైతే హెలికాప్టర్ లేకపోతున్నావో ఆ పైలట్ బ్రహ్మాండంగా హెలికాప్టర్ లేపుకొని వెళ్ళిపోయాడు. మరి నీ సిగ్గు ఉండాలి కదా మాటలు మాట్లాడడానికి, నీకు ఆ మాత్రం తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఇంకొక యదవ వాడెవడో నాగేశ్వరరావు ఒక మాజీ మంత్రిగా చేశాడు. అరే యదవ, నీ అంత యదవ పోరంబోకు, నువ్వు మాట్లాడిన మాటలు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి మంచితనంతో నువ్వు ఇవాళ తిరగలుగుతున్నావు, కానీ లేకపోతే నీ తోలు దున్నపోతుకి ఒలిచినట్టు ఒలిసి నడి రోడ్లో ఏలాడదీసి కింద మంట పెట్టేవాళ్ళు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి అంటున్నారు. ఏమి నరుగుతావా? ఏం నరుగుతావరా నువ్వు? నీ కనీసం 4 కిలోలు గొడ్డలు వేసిద్దా నీకు? ఎదవా, 4 కిలోలు గొడ్డలు వేసిద్దా? నీకు దమ్ము ధైర్యం, నువ్వు నీ అయ్యక పుట్టి మగోడు అయితే గుంటూరు రారా. నువ్వు గుంటూరు రా, మాజీ మంత్రివే కదా, నువ్వు అన్నావు కదా గుంటూరు నుంచి ఇటు అటు నరుగుతావని. దా ఏ సెంటర్లో రా, సెంటర్లో నుంచుంటాం వచ్చి. నీకు దమ్ముంటే గోరుని టచ్ అయ్యి, ఎదవా గోరుని టచ్ అయ్యి. నీకు దమ్ముంటే ప్రజలే అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? ప్రజలను నరుగుతారా? మిమ్మల్ని గెలిపించి మీకు మంత్రి పదవి అప్పచెప్పి మీరు 1000 కోట్లు అన్యాయంగా దొబ్బు తింది కాక ప్రజల మీద ఈ రకంగా కచ్చి తీర్చుకుంటారా? మాకు ఓట్లు వేయలేదు మమ్మల్ని ఎవడిచ్చారని నరుగుతా ఉంటావరా? ఎదవన్నారు ఎదవా. నువ్వు గనక రోడ్ల మీద కనబడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎంబడబడి తన్నకపోతే రాచిపెట్టుకో నాగేశ్వరరావు అని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.